ఇక ఇరాన్ యుద్ధంతో వంటింట్లో బాంబులు పేలుతున్నాయి. గ్యాస్ కొరతతో రెస్టారెంట్లు, హోటల్స్ మూతపడిపోతున్నాయి. కాకినాడ జిల్లాలో ఇప్పటికే కొన్ని హోటల్స్ మూసివేశారు. బయట ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోపక్క గ్యాస్ బుకింగ్ కోసం కస్టమర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఆన్లైన్ ఆగిపోవడంతో నేరుగా ఏజెన్సీకి వచ్చి సిలిండర్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఏపీపై దీని ప్రభావం ఎక్కువగా చూపించిందనే చెప్పాలి. ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ మీద దీని ప్రభావం చూపించింది. ముఖ్యంగా వంట చేయాలంటే గ్యాస్ ఖచ్చితంగా ఉండాలి. ఒక పక్క సరఫరా నిలిపివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్యాస్ సరఫరా లేక హోటల్స్ అలాగే హాస్టల్స్ కూడా చాలా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము కాకినాడలోని మనం తాజా పరిస్థితి అయితే చూస్తున్నాము. ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర అయితే ఉన్నాము. బుకింగ్స్ కోసం అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. అయినప్పటికీ జనరల్గా ఈరోజు ఒక గ్యాస్ బుక్ చేసుకుంటే మనం 21 రోజుల వరకు బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని మరో 4 రోజులు ఎక్స్టెండ్ చేశారంటే 25 రోజుల వరకు కూడా ఒక గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత రెండో గ్యాస్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేకపోవడంతో పూర్తి స్థాయిలో రెగ్యులర్గా రోజు కూడా హాస్టల్స్ కావచ్చు, హోటల్స్కి సరఫరా చేసే గ్యాసులు నిలిపివేయడంతో కూడా చాలా వరకు హోటల్స్ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది కస్టమర్లు కూడా వచ్చారు గ్యాస్ బుక్ చేసుకోవడానికి. అసలు ఎలా జరుగుతుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఇది వరకు మార్నింగ్ బుక్ చేస్తే సాయంత్రానికి గ్యాస్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి గ్యాస్ బుక్ చేసుకునే కస్టమర్లు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గ్యాస్ బుక్ చేయడానికి వచ్చారా? అవునమ్మా. ఏం చెప్తున్నారు? వారం టైం పడుతుంది, అంత 2 రోజులు వారం టైం పడుతుంది చెప్తున్నారు. ఈ రోజులో పొద్దున్న బుక్ చేస్తే రోజు గ్యాప్ అమ్మ, రోజు తెచ్చేసేవారు. ఇప్పుడు అదిగో చెప్తున్నారు వారం 2 వారాలు పట్టని చెప్తున్నారు. అమౌంట్ ఎంత తీసుకుంటారంటే అప్పటికి అమౌంట్ అంతా 970 రూపాయలు అమ్మ ఇంటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంకా తెలియదమ్మా, ఇంకోటి మళ్ళీ బుక్ చేస్తున్నాను. సార్, గ్యాస్ బుక్ చేయడానికి వచ్చారా మీరు? ఏం చెప్తున్నారు? 4 రోజులు పడుతుంది అంటున్నారు. 25 రోజులు టైం అంటున్నారు బుకింగ్కి. బుక్ చేసినారు 4-5 రోజుల్లో అంటున్నారు. మరి ఈ లోపల గ్యాస్ అయిపోతే బ్లాక్లో కొనుక్కోవాలా? తెలియదు, మరి ఫేస్ చేయలేదు ఇంకా కాబట్టి తెలియదు. మరి ఇదంతా కూడా ఎఫెక్ట్ ఏంటి అనుకుంటున్నారు? యుద్ధం ఎఫెక్ట్ అనుకోవచ్చండి. ఇబ్బందే కదా, మరి ఎవరికైనా ఇబ్బందే. కారణం ఏదైనా జనాలకైతే ఇబ్బందే కదా, రెగ్యులర్ యూసేజ్ గ్యాస్ అంటే. లేకపోతే ఇబ్బంది, బయట కొనుక్కుందామని హోటల్ ఉండవు. అలాగే మరో కస్టమర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈరోజు గ్యాస్ బుక్ చేయడం కోసం వచ్చాం. ఆన్లైన్లో ప్రస్తుతానికైతే గ్యాస్ బుకింగ్ అవ్వట్లేదు. 2 ఆఫ్లైన్లో నిన్న ఈరోజు పేపర్లు చదివిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే 21 రోజులు కాస్త గ్యాస్ బుకింగ్ 25 రోజులకు పెంచుతా ఉన్నారు. మామూలుగానే గ్యాస్ బుకింగ్ అయినా 4-5 రోజులకు వస్తూ ఉంది. ఇప్పుడు 21 రోజుల నుంచి 25 రోజులు పెంచిన తర్వాత మరింత గ్యాస్ పెరిగి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే పేపర్లో చూసిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్, ఇరాన్పై యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా భారతదేశంలో కూడా ప్రభావం ఉంది. కారణం ఏంటంటే గ్యాస్ నిక్షేపాలు కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇతరవన్నీ కొన్ని ఇంధనాలన్నీ వచ్చేవన్నీ ఇరాన్ ఇటువంటి దేశాల్లో ఉన్నాయి. అటువంటి దేశాల నుంచి రావడం లేట్ అవ్వడం, షిప్పులు కొన్ని ఆగిపోవడం, కొన్ని పేల్చేయడం, ఈ ప్రభావంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కూడా భారం పడింది. గ్యాస్ అనేది ఈరోజు ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకుగా వస్తువుగా తయారైన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో గ్యాస్ని రావడం కోసం ఇతర దేశాలతో ఒప్పందాలను జరుపుకుని గ్యాస్ అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటాం. అలాగే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే ఇప్పటికి ఏమైనా కొరత ఉందా, లేదంటే బుకింగ్ సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ కూడా ఆఫ్ అయిపోయింది అంటున్నారు? కొరత లేదండి, అది ఫ్రీక్వెంట్గానే వస్తున్నాయి లోడ్స్. ప్యానిక్ బుకింగ్ వల్ల కస్టమర్లు బుక్ చేసుకుంటున్నారు, ఆ బుకింగ్ పెరుగుతుంది. మాదైతే సరఫరా ఎక్కడ అంతరాయం జరగలేదు ప్రజెంట్. ఇన్స్ట్రక్షన్స్ అయితే జిల్లా అధికారులు కంపల్సరీ ఇస్తున్నారండి. వాళ్ళకి మనకి కంపల్సరీ డెలివరీ ఓటీపీ ద్వారా పంచింగ్ అవ్వాలి, కస్టమర్కి ఇన్ టైంలో అవ్వాలి. కానీ ఈ ప్యానిక్ బుకింగ్ వల్ల బ్యాక్లాగ్ అనేది పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. మనకి ఎక్కడ సరఫరా అంతరాయం లేదండి ఇప్పుడు. ఇది గ్యాస్ అన్నది కూడా మానవుడి జీవితంలో ఒక నిత్యావసర సరుకుగా అయితే మారింది. అయితే ఏదైతే ఈ సంక్షోభం ఏర్పడిందో దీంతో కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఎక్కడ గ్యాస్ సంబంధించి కొరత అయితే లేదు అంటున్నారు. కాకపోతే ఆన్లైన్ మాత్రం ప్రస్తుతానికి ఆగింది. దానివల్ల అంతా కూడా కస్టమర్లు అంతా కూడా నేరుగా ఇక్కడికే వస్తున్నారు. అయితే ఇదివరకు ఉదయం బుక్ చేస్తే సాయంత్రానికి గ్యాస్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడైతే 1 వీక్ పడుతుందని చెప్తున్నారు. ఈ 1 వీక్ కూడా కట్టెల పొయ్యి మీద లేదంటే కరెంటు స్టవ్ మీద వండుకోవాల్సిన పరిస్థితి అయితే
వస్తుందని చెప్పేసి కస్టమర్లు అయితే ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది 2 నెలల పాటు ఈ ఇబ్బంది ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా సమావేశం అయితే అవుతున్నారు. ఎక్కడ కూడా క్రైసిస్ అంటే ఈ కొరత అన్నది ఎక్కడ కూడా రాకూడదు, ఇబ్బంది ఎక్కడ లేకుండా ప్రజలకి గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జేసీ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.